హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఈటర్ టూల్స్లోని 5వ ఫంక్షన్ గురించి చూద్దాం. అది ఈ స్లైస్. సో ఇది ఎప్పుడు యూస్ అవుతుందంటే ఏదైనా ఈటరబుల్ని మనం ట్రిమ్ చేయడానికి ఆర్ స్లైస్ చేయడానికి యూజ్ అవుతుంది. సో దీని సింటాక్స్ వచ్చేసి ఫస్ట్ పారామీటర్ మనం ఏ ఈటరబుల్ పాస్ చేయాలనుకుంటున్నామో, స్లైస్ చేయాలనుకుంటున్నామో ఈటరబుల్. సెకండ్ పారామీటర్ స్టార్ట్గా తీసుకుంటుంది, థర్డ్ పారామీటర్ స్టాప్, అండ్ ఫోర్త్ పారామీటర్ స్టెప్ సైజ్. సో ఇప్పుడు మన దగ్గర ఇన్పుట్ అరే ఉంది A to Z. సో మనం ఓన్లీ వన్ పారామీటర్ పాస్ చేసామంటే అది స్టార్ట్ పారామీటర్గా తీసుకుంటుంది. సో టూ పారామీటర్స్ పాస్ చేసామంటే స్టార్ట్ అండ్ స్టాప్ పారామీటర్గా తీసుకుంటుంది. అంటే ఇండెక్స్ సో ఫస్ట్ పారామీటర్ అంటిల్ ఇండెక్స్ 2 వరకు లెస్ దెన్ ఇండెక్స్ 2 వరకు ఎలిమెంట్స్ని స్లైస్ చేస్తుంది. అలాగే ఇక్కడ 2 to 4 అంటే స్టార్టింగ్ ఫ్రమ్ ఇండెక్స్ 2 అండ్ లెస్ దెన్ ఇండెక్స్ 4 వరకు స్లైస్ చేస్తుంది. 2 to none అంటే సో స్టార్టింగ్ ఫ్రమ్ ఇండెక్స్ 2 అండ్ ఎండ్ అనేది అంటిల్ ద ఎండ్ ఆఫ్ ద ఇటరబుల్ అంటే G వరకు దెర్ ఇస్ నో ఎండ్. సో 3 పారామీటర్స్ పాస్ చేసినప్పుడు ఫస్ట్ పారామీటర్ స్టార్ట్, సెకండ్ పారామీటర్ స్టాప్, అండ్ స్టెప్ సైజ్ 2 అంటే ఫస్ట్ 0 అంటే ఫస్ట్ ఇండెక్స్ నుంచి నన్ కాబట్టి లైక్ లాస్ట్ వరకు. స్టెప్ సైజ్ 2 అంటే ఎవ్రీ సెకండ్ ఎలిమెంట్ లైక్ 0 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి A, B స్కిప్ చేస్తుంది, C అండ్ D స్కిప్ చేస్తుంది, E అండ్ G. సో ఇప్పుడు ఇది మనం రన్ చేసామంటే సో ఇన్పుట్ ఇది. సో ఫస్ట్ 2 ఎలిమెంట్స్ అంటే AB వచ్చింది. నెక్స్ట్ 2 to 4 ఎలిమెంట్స్ అంటే 0, 1, 2, 2 to 4 అంటే C అండ్ D. సో 2 నుంచి ఎండ్ వరకు, సో C నుంచి G వరకు. సో స్టెప్ సైజ్ 2 లైక్ ఆల్ ద ఎలిమెంట్స్ విత్ స్టెప్ సైజ్ 2 అంటే A, C, E అండ్ G. థ్యాంక్ యూ.